హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు పాపములు పరిహారములు అనే సబ్జెక్ట్ని చూద్దామండి. పరిహారం ఉన్నది కదా అని పాపము చేయకూడదు. తెలియక చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ఉంది, కానీ తెలిసి చేస్తే దానికి పరిహారం కష్టం. అందువల్ల కొన్ని పరిహారములు రకరకాలైన పాపాలను ఎలా ఎదుర్కోవడం అనే విషయంపై చెప్పబడినవి. వాటిని అనేక గ్రంథముల నుండి తీసి మీ ముందుంచడం జరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారం వెళ్దామండి. వ్యాధులు, రెమెడీలు. గ్రహణ కాలములో సంభోగం చేయడం పాపంగా పరిగణింపబడుతుంది. అలాగే గురువులను ద్వేషించటం, బ్రాహ్మణులను హింసించటం వంటివి చేయడం వల్ల క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నవి. ఇక్కడ బ్రాహ్మణులు అంటే ఏమిటి అంటే, బ్రాహ్మణ శబ్దములకు అర్థము జన్మని బట్టి ఆ కులములో పుట్టుట అని కాదు. ఇది గుర్తుంచుకోవాలి. ఇక దీనికి రెమెడీలు విష్ణు సహస్రనామ స్తోత్రమును భక్తి శ్రద్ధలతో 1116 సార్లు చేయాల్సి ఉంటుంది, లేదా రుద్ర సూక్తం 1116 సార్లు చేయాలి. ఆ తర్వాత హోమం చేసి వస్త్రాలు దానం చేయాలి. ఇంకొంత వివరణ చూద్దామండి. దేహోత్పత్య పనయనాది సంస్కారములు అనబడే 2 జన్మలు కలవాడు, బ్రహ్మవర్షు చేత ప్రకాశించువాడు, బడబాగ్ని వలె తృప్తి లేనివాడు, తనని తాను పాపము నుండి రక్షించుకొనుచు ఇతరులను కూడా రక్షించువాడు, పరబ్రహ్మయందు నిష్ఠ గలవాడు, బ్రహ్మ జ్ఞానము కలవాడు. వీరిని బ్రాహ్మణులు అందరు. జన్మ వలన అందరూ శూద్రులే, కర్మ వలన ద్విజుడవుతున్నాడు, వేదం నేర్వడం వలన విప్రుడనిపించుకుంటున్నాడు, బ్రహ్మ జ్ఞానము పొందినవాడే బ్రాహ్మణుడవుతున్నాడు. అటువంటి వారిని హింసించరాదు. అన్నము కానీ మరి ఏ ఇతర ఆహార పదార్థమును కానీ దొంగిలించకూడదు. ఇతరులు తింటున్న ఆహారమును లాక్కొనకూడదు. అలాంటి పాపము చేయడం వలన శరీరం క్షీణించిపోయే వ్యాధి వస్తుంది. దీనికి రెమెడీ శివుని బొమ్మను దానం చేయటం. శివుని బొమ్మ అనగా మట్టితో చేసిన బొమ్మైనా కావచ్చు, కానీ దానం చేసే ముందు ఓం నమః శివాయ అను పంచాక్షరి కనీసం 5000 సార్లు జపించాలి. ఇక ఈ జన్మలో కుష్ఠరోగానికి కారణం బ్రాహ్మణులను హత్య చేయుట, గురుపత్ని సంగమం, మందులను దొంగతనముగా అమ్ముట, నమ్మిన వారిని విషమిచ్చి చంపబూనుట. దీనికి రెమెడీ రుద్ర ఆయు సూక్తులను పారాయణ చేయుట, సూర్యునిది ఒక ఎద్దుది బొమ్మను బంగారంతో చేయించి దానమిచ్చుట. ఇక్కడ కొంత వివరణ చూద్దాం. దానం అనేది ఇచ్చేవారి ఆర్థిక స్తోమతను బట్టి ఉంటుంది. బంగారు ప్రతిమలు దానం చేయడం అనేది ఆ రోజుల్లో బంగారం చాలా చౌకగా ఉండేది కాబట్టి చెప్పబడింది. ఈ రోజుల్లో అది సాధ్యపడదు. అందువలన వెండితో ఈ ప్రతిమలు చేయించి కూష్మాండ హోమం జరిపించి పుణ్యాత్ములకు దానం చేయాలి. కుష్ఠరోగం రావడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద ఎత్తులో దూది కట్టలను అమ్మి ఆ డబ్బు తినివేయుట, ఇతరుల బట్టలను దొంగిలించుట, అంతేగాక కంచు అనే లోహంతో చేసిన గిన్నెలను దొంగిలించుట, ఇవి కూడా కారణాలే. ఇక దైవం యొక్క ధనమును దొంగిలిస్తే పాండు రోగం వస్తుంది. దీనికి కుష్మాండ హోమం చేయాలి. ఇక పండితుల యొక్కయు గుడ్డివారి యొక్కయు డబ్బును దొంగిలించిన లేదా నిషేధింపబడిన రోజుల్లో సంభోగం చేసిన భగంధరం అనే రోగం వస్తుంది. లేక ఆవులను చంపినా ఈ వ్యాధికే గురి కావాల్సి వస్తుంది. దీనికి రెమెడీ ఏమిటంటే వెండితో ఆవు ప్రతిమ చేయించి దానం ఇవ్వాలి. ఇంకొంచెం వివరణ చూద్దాం. సంభోగం కొన్ని రోజులను కొన్ని సమయాల్లో నిషేధించబడింది. ఉదాహరణకి గ్రహణ కాలంలో నిషేధించబడింది, పగటిపూట సంభోగం నిషేధించబడింది, రాత్రి భోజనం చేసిన వెంటనే నిషేధించబడింది, మంత్ర దీక్షలోను యజ్ఞ దీక్షలోను వ్రత నియమములోనూ ఉన్నప్పుడు నిషేధించబడింది, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు 7వ మాసం నుండి సంభోగము చేయరాదు. ఇక నెక్స్ట్, నేత్ర రోగములు రావటానికి కారణం కృతజ్ఞత,
ఇతరుల కళ్ళను పొడిపించుట, పరస్త్రీలను కామముతో చూడటం. దీనికి రెమెడీ ఏమిటంటే పాలు పెసరపప్పు కలిపి నేతితో పాయసం చేసి దానం చేయాలి. గురుత్మంతుని ప్రతిమను దానం చేయాలి, రాగితో కానీ వెండితో కానీ చేసింది. నేత్రారక్ష సూక్తం చదువుతూ హోమం చేయాలి. నెక్స్ట్, సద్బ్రాహ్మణులను సన్మార్గులైన వారిని విమర్శించుట, తిట్టుట, తల్లిదండ్రులను ద్వేషించుట, ఒకరి ఆహారమును దొంగిలించుట ఇవన్నీ వాత రోగము లేక కీళ్ళ నొప్పులకు కారణమగుచున్నవి. దీనికి రెమెడీ రాగితో లేడి బొమ్మ చేయించి దానికి కొత్త బట్టలతో వాయు సూక్తం చదువుతూ దానం ఇయ్యాలి. ఇక నెక్స్ట్, శూల నొప్పి. దీనికి కారణం కన్నెలను పాడు చేయుట, జంతు సంభోగము, విధవా సంగమము, పనిచేసే స్త్రీతో సంపర్కము, కొన్ని శాస్త్రోక్తమైన క్రియలను చేయకుండుట, ఒకరిని విషమిచ్చి చంపుట లేదా పదునైన ఆయుధం ద్వారా హతమార్చుట ఇవన్నీ కూడా శూల నొప్పి రావడానికి కారణములు. అయితే దీనికి రెమెడీ ఒక త్రిశూలమును వెండితో చేయించి దానం ఇవ్వవలెను. అలాగే 8 కిలోల మినుములు శనివారం సూర్యోదయ వేళలో ప్రారంభించి ముసలి బ్రాహ్మణులకు దానం ఇవ్వవలెను. ఇది శివాలయంలో చేస్తే మంచిది. అలాగే 6 కిలోల ఎర్రటి మసూరు పప్పు మంగళవారం సూర్యోదయ వేళలో సుబ్రహ్మణ్య స్వామి కోవెలలో యవ్వనవంతులకు యువతులకు దానం ఇవ్వవలెను. నెక్స్ట్, మధుమేహ రోగమునకు కారణం తల్లితో కానీ మాతృ సమానురాలతో కానీ అత్తగారితో కానీ తమ్ముని భార్యతో కానీ తత్సమానరాలితో కానీ అక్రమ సంబంధం కలిగి ఉంటే ఆ పాపము వలన ఈ మధుమేహం వస్తుందట. గోదానము వరుణ మంత్రోచ్చారణతో చేస్తే మధుమేహం పోతుంది. నెక్స్ట్, భగంధరము మరియు మొలలు. వీరికి కారణము గురుపత్ని సంగమము, పెద్దల సలహాలను తిరస్కరించుట. దీనికి రెమెడీ ఆదిత్య సూక్తము, రుద్ర సూక్తము మరియు గాయత్రి. నెక్స్ట్, శిరోవేదన, తలనొప్పి. బ్రాహ్మణ ద్వేషము వలన తలనొప్పి రోగం వస్తుంది. దీనికి రెమెడీ ఒక యజ్ఞోపవీతమును దానం ఇయ్యాలి. మూర్ఛ లేక ఫిట్స్ వ్యాధి. గురువులను చంపడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. జపం దానం స్మృతులతో చెప్పిన విధంగా చేయాలి. 41 రోజులు గురుగ్రహ మంత్రం ఓం గ్రాం గ్రీం గ్రౌం ఐం సహ గురవే నమః అను మంత్రాన్ని రోజుకి 21 మాలలు చొప్పున, ఒక మాల అంటే 108 సార్లు, 21 మాలలు అంటే 21 × 108 2268 చేయాలి. చివరి రోజున శనగలు 3 కిలోలు దానం ఇయ్యాలి. ఇక గుడ్డితనములకు దానం గురుడుని ప్రతిమ దానం ఇవ్వాలి, రాగితో చేసింది. అలాగే వ్రణములకు ముత్యములు దానం ఇవ్వాలి. మోగతనానికి సరస్వతి విగ్రహాన్ని రాగితో చేసింది దానం ఇవ్వాలి. సంతానము లేకపోవటానికి బంగారంతో చేసిన గోవు ప్రతిమను దానం ఇవ్వాలి. జ్వరములు, శివునికి అభిషేకం, రుద్రసూక్త పారాయణం. కడుపుబ్బరం అనే రోగమునకు రుద్రసూక్త పారాయణం, వరుణ సూక్త పారాయణం, మొసలి ప్రతిమను దానం చేయాలి.